శ్రీమాత్రి నమః శ్రీ గురుభ్యో నమః. మనం ఈరోజు మన చిన్ననాడు తెలుసుకున్న కథలలో ఎంతో అద్భుతమైన కథ బట్టి విక్రమాదిత్యుని కథ తెలుసుకుందాం. బట్టి విక్రమాదిత్యుని కథ అనగానే మనకు విక్రమార్కుడి యొక్క సింహాసనం గుర్తొస్తుంది కదా. ఆ కథని దాని మీద ఉన్నటువంటి సాలబంజికల కథ గుర్తొస్తుంది. ఆ సాలబంజికలు 32 సాలబంజికలు ఉండేవి. అసలు ఆ సింహాసనం ఏమిటి, ఆ సాలబంజికల కథ ఏమిటి, ఈరోజు మనం తెలుసుకుందాం. దానికి పూర్వకథ ఒకటి ఉంది, అదేమిటో తెలుసుకొని ఆ కథలోకి వెళ్ళిపోదాం. మొట్టమొదటిగా దేవతల వద్ద ఉన్న మణుల లాంటి రత్నాలను గర్భంలో దాచుకున్న, 4 వైపులా సముద్రమును చీరలా చుట్టుకున్న, ఎప్పుడూ భోగభాగ్యాలతో ఎల్లప్పుడూ పంటలు పండే గొప్ప భరతఖండమునకు తిలకం వంటి దక్షిణ దేశంలో ధారానగరం అను ఒక రాజధాని ఇంద్రుని రాజధాని అయిన అమరావతికి ఏమాత్రం తీసిపోనట్టుగా సకల సౌభాగ్యాలతో వర్ధిల్లుతుంది. ఆ రాజ్యంలో ఎక్కడ చూసినా మిద్దెలు, మేడలు, మరకత తోరణాలతో మిరుమిట్లు గొలుపుతూ ఉన్నాయి. ఆ రాజ్యంలో నివసిస్తున్న ప్రజలు 4 ముఖాలు కలిగిన బ్రహ్మదేవుని వలె శాస్త్రములలో, వాదనలలో ఎవరూ గెలవలేని వారి వలె ఉన్నారు. సుబ్రహ్మణ్యేశ్వరుడి వలె ఎవరికీ తలవంచని భుజబలం, ధైర్యబలం, నిలకడగల మనస్తత్వం కలిగిన వారు ఉన్నారు. కుబేరుని అంతటి ఐశ్వర్యవంతులను కూడా లెక్క చేయని సంపన్నులు ఉన్నారు. దాన ధర్మాలు చేయడంలో కర్ణుని మించిన వారు ఉన్నారు. అట్టి ధారానగరాన్ని శ్రేష్ఠుడైన నీతి కలిగిన రాజు ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకుంటున్న భోజరాజు, సామంతులను పౌరహితులతోటి రాజ్య పరిపాలన చేస్తూ సుఖముగా పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాడు రాజు. ప్రజలకు కొంచెమైనా కప్పం విధించడు. కలలోనైనా ప్రజలను అపకారం చేయని రాజు భోజరాజు. అలాంటి కీర్తి కలిగిన రాజు ఒకరోజు తన మంత్రులతో, సైనికులతో కలిసి అడవికి వెళ్ళాడు వేటకి. వేటంతా ముగించుకొని వస్తూ ఉండగా సైనికులందరూ అలసిపోయి ఒక చెట్టు వద్ద విశ్రమించారు. ఆ చెట్టును ఆనుకొని ఉన్నటువంటి పొలంలో ఉన్న రైతు ఒక మంచం మీద కూర్చొని ఉన్నాడు. అతను ఆ సైనికులని, ఆ మంత్రులని వాళ్ళందరినీ చూసి, ఓ ఎలారా, ఇక్కడికి వచ్చి మీ దాహం తీర్చుకోండి. నా పొలంలో అనేక పండ్లు, కాయలు ఉన్నాయి. అవి తిని మీ ఆకలిని తీర్చుకోండి, రండి అని పిలిచాడు. వెంటనే ఆ సైనికులందరూ ఎంతో సంతోషించి ఆ పొలంలోకి వచ్చారు. ఈలోపు ఆ రైతు ఆ మంచె దిగి కిందకు వచ్చాడు. సైనికులు తింటున్న, తాగుతున్న చూసి, నా పొలంలోకి వచ్చి ఈ ఆహారాన్ని స్వీకరిస్తున్నారు, ఎవరు మీరు? నా కాయలన్నింటినీ ధ్వంసం చేస్తున్నారు, వెళ్ళండి అని చెప్పి గద్దించాడు. వెంటనే ఆ సైనికులందరూ వెనుతిరిగి మరలి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈలోపు ఆ రైతు మళ్ళీ మంచెనెక్కాడు. మంచెనెక్కి వెళ్ళిపోతున్నటువంటి సైనికులను, వాళ్లను చూసి, ఓ అయ్యలారా, మీ దాహం తీరకుండానే వెళ్ళిపోతున్నారు, మీ ఆకలి తీరకుండానే వెళ్ళిపోతున్నారు, వచ్చి నా పొలంలో ఆరగించండి, నా పొలంలో దాహం తీర్చుకోండి అని చెప్పి మరలా పిలిచాడు. అతని యొక్క వింత ప్రవర్తన చూసి రాజు, మంత్రులు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. మంచం మీద ఉన్నప్పుడు ఒకలాగా, దిగినప్పుడు ఒకలాగా మాట్లాడుతున్నాడు ఏమిటి రైతు అని ఆశ్చర్యపోయారు. వెంటనే సైనికుల్ని పిలిచి ఆ మంచెను తొలగించి అక్కడేముంది అని రాజు చూడమన్నాడు. వెంటనే ఆ సైనికులు అక్కడ తొవ్వి చూశారు. ఆ ప్రదేశంలో ఎంతో మిరిమిట్లు గొలుపుతున్న బంగారు సింహాసనం ఒకటి దొరికింది. ఆ సింహాసనాన్ని రైతు యొక్క అనుమతితో తన రాజ్యానికి తీసుకువెళ్ళాడు భోజరాజు. ఆ సింహాసనాన్ని చక్కగా అలంకరించి ఇంకా రాజు ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి ప్రయత్నం చేశాడు. వెంటనే ఆ సింహాసనం మీద ఉన్నటువంటి బొమ్మలు, అంటే సాలబంజికలు, పక్కుమని నవ్వాయి. ఎవరు మీరు, ఎందుకు నవ్వుతున్నారు అని భోజరాజు ప్రశ్నించాడు. సింహాసనం మీదున్న సాలబంజికలు, మేము చెప్పే కథల్లో పరిష్కారం నీవు చెప్పగలిగితే అప్పుడు ఈ సింహాసనాన్ని ఎక్కేటువంటి అధికారం నీకు లభిస్తుంది అని చెప్పి ఆ బొమ్మలు చెప్తాయి. అప్పుడు మీరు చెప్పండి అని చెప్పి ఆ భోజరాజు వింటాడనమాట.
ఒక్కొక్క సాలవంజిక ఒక్కొక్క కథని చెప్తుంది. అలా 32 కథలని ఆ సాలవంజికలు చెప్తాయి. వాటికి పరిష్కారాలు చెప్పి మన భోజరాజు ఆ సింహాసనాన్ని అధిష్ఠించాడో లేదో వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదాలు. చూస్తూనే ఉండండి చిరుజల్లు ఏ స్మాల్ షవర్, ప్రత్యేకమైన నాన్నమ్మ కథల్లో.